మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ఒక సూపర్ హెల్తీ ఆప్షన్గా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఈ మల్టీగ్రెయిన్ ఆటా వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. సో ఈ వీడియోలో అసలు మల్టీగ్రెయిన్ ఆటా మంచిదేనా, అలాగే దానివల్ల వచ్చే సమస్యలు, ఇంకా బ్రౌన్ బ్రెడ్ యొక్క స్కామ్ గురించి తెలుసుకుందాం. హలో, నేను మీ పావ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒకేసారి డిఫరెంట్ గ్రెయిన్స్ యొక్క న్యూట్రియన్స్ పొందాలనే ఆలోచన కొంచెం క్యాచీగానే ఉంటుంది, కానీ ఈ గ్రెయిన్స్ అన్ని కాంబినేషన్స్ వలన మన జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తుంది. ఈ మల్టీగ్రెయిన్ ఆటాలో ముఖ్యంగా గోధుమ పిండి, ఓట్స్, బార్లీ, సోయాబీన్ ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటారు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గోధుమ పిండి కొంచెం వేడి చేస్తుంది, అలాగే బార్లీ కొంచెం చలవ చేస్తుంది. ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క డైజెషన్ టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బార్లీ అనేది మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అదే సోయాబీన్ మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రొట్టె తినడం వల్ల మనకి గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ వచ్చే సమస్యలు ఎక్కువ. అసలు మల్టీగ్రెయిన్ ఆటా అంటాం, కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్యాకెట్ కొన్నప్పుడు అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఎప్పుడైనా చూసారా? ఇందులో మోస్ట్లీ 90% వరకు గోధుమ పిండే ఉంటుంది. మిగిలింది ఒక 5% సోయాబీన్, లేదా 1% కార్న్ఫ్లవర్, ఇంకా 1% బేసన్ అనేది ఉంటుంది. సో ఈ మల్టీగ్రెయిన్ కాన్సెప్ట్ అనేది అసలు ఇందులోనే లేనే లేదు, ఎందుకంటే 90% గోధుమ పిండే ఉంటుంది. మిగిలిన ఒక 5-10% మిగిలిన గ్రెయిన్స్ ఉంటాయి అంతే. కొంతమంది గోధుమలు, జొన్నలు, శనగలు, అలాగే సోయాబీన్ ఇవన్నీ కూడా పిండాడించి వాడుతూ ఉంటారు. ఈ కాంబినేషన్ ఆఫ్ అన్ని గ్రెయిన్స్ కూడా మన డైజెషన్కి మంచివి కాదు. అలాగే ఏ కాలంలో వాడాల్సిన గ్రెయిన్స్ ఆ కాలంలో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వింటర్లో మనకి గోధుమ పిండని, అలాగే రాగులు, బాజ్రా ఇవి మంచివి, ఎందుకంటే వీటిలో వార్మింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అలాగే సమ్మర్లో మనకి బార్లీ, అలాగే జొన్నలు కూడా మంచివి, ఎందుకంటే వీటికి కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. కొంతమందిలో కొన్ని గ్రెయిన్స్ వల్ల ఫుడ్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, గ్లూటెన్ ఎలర్జీ అని, సోయాబీన్ ఎలర్జీ అని. సో ఈ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నప్పుడు అసలు ఏ గ్రెయిన్ వల్ల ఏ ఎలర్జీ వచ్చిందో తెలుసుకోవడం కూడా కష్టం. అంతేకాక కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ హైపోథైరాయిడ్లో మనం సోయాబీన్ యూజువల్గా సజెస్ట్ చేయం. అలాంటప్పుడు ఈ మల్టీగ్రెయిన్ ఆటా వాళ్ళకి ఉపయోగపడదు. ఒకసారి ఒకే గ్రెయిన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ డిజైన్ చేయబడి ఉంది. అందుకే చూడండి, ఏ కాలంలో పండాల్సిన పంటలు ఆ కాలంలోనే పండుతాయి. ఇట్స్ నేచర్స్ రూల్. అంతేగాక ఈ గ్రెయిన్స్ అన్నింటినీ కూడా కాంబినేషన్లో తీసుకోవడం వల్ల న్యూట్రియంట్ ప్రొఫైల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మన డైజెషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అంతేగాక మినరల్ అబ్జార్ప్షన్ కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. అందుకే ఈ సో కాల్డ్ సూపర్ హెల్దీ ఆప్షన్ మల్టీగ్రెయిన్ ఆటా బదులు సింగిల్ గ్రెయిన్ని ఎప్పుడు యూజ్ చేయండి. లైక్ యూజ్ చేస్తే ఉత్తి గోధుమ పిండినే యూజ్ చేయండి, లేదంటే జోవార్ పిండి, లేదంటే ఉత్తి సోయాబీన్. అంతేగాని అన్ని కాంబినేషన్స్లో యూజ్ చేయొద్దు. ఇప్పుడు బ్రెడ్ విషయానికి వస్తే, వైట్ బ్రెడ్ మంచిదా, బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ మంచిదా అని చూసుకుంటూ ఉంటాం. ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనేది సేమ్ మల్టీగ్రెయిన్ ఆటా కాన్సెప్టే. అన్ని గ్రెయిన్స్ని కూడా ఒకే కాంబినేషన్లో ఎప్పుడు తీసుకోవద్దు. వైట్ బ్రెడ్తో కంపేర్ చేస్తే మనకి బ్రౌన్ బ్రెడ్ ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాక బ్రెడ్ ప్రిపరేషన్స్లో మనకి ఎమ్ఎల్సిఫైయర్స్, ప్రిజర్వేటివ్స్, స్టెబిలైజర్స్, షుగర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది మన గట్ హెల్త్కి మంచిది కాదు. ఈ బ్రౌన్ బ్రెడ్ ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనేవి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. ఈవెన్ మనం కూడా ఇంట్లో గోధుమ పిండితో చపాతీలు చేసుకుంటూ ఉంటాం, కానీ అవి అంత బ్రౌన్ కలర్లో రావు. సో ఈ బ్రౌన్ బ్రెడ్ చేసేటప్పుడు అందులో క్యారమెల్ కలర్ అనేది యూజ్ చేస్తారు, అందుకే దానికి వాటి కలర్ వస్తుంది. అసలు నన్ను అడిగితే ఈ బ్రెడ్ కాన్సెప్టే మంచిది కాదని చెప్తాను, ఎందుకంటే ఈ బ్రెడ్స్లో ప్యూర్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది అస్సలు లేవు. మోరోవర్ ఇది అసలు మన కల్చరే కాదు. సో మీరు ఈ మల్టీగ్రెయిన్ ఆటా, ఈ బ్రౌన్ బ్రెడ్స్ కాకుండా రెగ్యులర్ రోటీస్ అండ్ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.